అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం మనీ మైండ్ సెట్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా తమాషాగా ఉంటుందండి. ఈ టాపిక్ చిన్నవారైనా సరే లేదా పెద్దవారైనా సరే అన్ని ఏజ్ గ్రూపులు ఎవరైనా చూడొచ్చండి. ఎవరైనా మీరు అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఇది నేను ఒక పాయింట్ చెప్తాను, అది మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా క్లారిటీ తెచ్చిపెడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం వినే ఉంటాం, డబ్బే సర్వస్వమా. మిమ్మల్ని ఎవరైనా ఈ క్వశ్చన్ చేసి ఉంటారు, లేదా మీరు ఎవరినైనా క్వశ్చన్ చేసి ఉంటారు. ఇది మనం మాట్లాడుతూనే ఉంటాం, డబ్బే సర్వస్వమా. సో ఏంటి అసలు సర్వస్వానికి డబ్బుకి ఏంటి రిలేషన్? పైసామే పరమాత్మ అంటారు. సో ఇలాగా మనం మాట్లాడుతుంటాం కదా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా వినండి. సో డబ్బే సర్వస్వమా, ఈజ్ మనీ ఎవ్రీథింగ్? సో ఆ క్వశ్చన్ అడిగే ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అసలు ఎవ్రీథింగ్ అంటే ఏంటి? ఓకే, అంటే జాబే ఎవ్రీథింగా? మీరు చేసే పని ఎవ్రీథింగా? అంటే బిజినెస్ ఎవ్రీథింగా? అంటే మీరు మీ పేరెంట్స్, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్? మీ పిల్లలు, ఆర్ దే ఎవ్రీథింగ్? కాదు కదా. మరి మనీయే ఎవ్రీథింగ్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో బేసిక్గా ఈ క్వశ్చన్ అడిగే కన్నా నేను ఇంకొక ఆలోచన మీకు చెప్పబోతున్నాను. ఈ మనీకి మిగతా వాటికి ఏంటి సంబంధం? సో మనీయే ఎవ్రీథింగ్, ఈజ్ మనీ ఎవ్రీథింగ్ అనే క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో అది అలా ఉంచి దాన్ని కొంచెం ట్రీట్ చేయండి. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అసలు ఎవ్రీథింగ్ అనేదే లేదు. అసలు ఏది ఎవ్రీథింగ్ కాదు, అర్థమైందా? ఏ ఒకటే అబ్సల్యూట్ కాదు కదా. సో కాబట్టి ఆ మనీ అనేది ఎవ్రీథింగ్ అనే క్వశ్చనే వదిలేసండి లైఫ్లో. అయితే ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి ఏంటి? ఇప్పుడు మనకి కెరీర్ ఆస్పెక్ట్, హెల్త్ ఆస్పెక్ట్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, లేకపోతే సక్సెస్, మనీ, కార్, బిల్డింగ్స్, కొంతమందికి ఏరోప్లేన్స్, గోల్డ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటికీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటూ ఉంటారు. నేను అది పక్కన పెట్టండి అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇది జాగ్రత్తగా వినండి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ మనీ. అర్థమైందా? అంటే ఇంకా ప్రేమ లేదా, లేకపోతే రిలేషన్షిప్స్ లేవా, ఎఫెక్షన్ లేదా, మా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ నన్ను ప్రేమించదా, లేకపోతే వైఫ్ని హస్బెండ్ ప్రేమించడా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమించడా, ఎవ్రీథింగ్ రిక్వైర్స్ మనీ. అవును, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ అనేది అసలు ఏమీ లేదు. అర్థమైందా? మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ మనీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఏ కన్ఫ్యూజన్ లేదు. ఓకే, మీ మైండ్లో నేను ఒక లిబరేటింగ్ థాట్ ఇస్తున్నా. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయం మీద. అర్థమైందా? మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ మనీ. తమరు సంపాదించుకుంటే మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అర్థమైందా? ఓకే, చేసుకున్నారు, లవ్వు వ్యవహారం, ఆ తర్వాత అయిపోయిందా? అది శుభం కార్డు పడిపోద్దా సినిమాలో లాగా? కాదు కదా, అప్పుడే స్టార్ట్ అవుద్ది మీ సినిమా. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా మనీ గురించి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.